పండుమిరపకాయలండి. ఇప్పుడు పండుమిరపకాయలు దొరికే సీజను. ఇవి మట్టిలో అది వేస్తారు కాబట్టి కోసినప్పుడు కొంచెం మనం వాష్ చేసుకొని ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. నైటే కడిగి తొడాలు తీసి ఆరబెట్టాను. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. కేజీ మిరపకాయల కోసం ఒక పావు కేజీ చింతపండు, తగినంత సాల్ట్ మనం తర్వాత మళ్ళీ రుబ్బుకోవాలి అండి. అప్పుడు రుబ్బుకున్నప్పుడు సరిపోతే పోసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఊరడానికి సరిపడా వేసుకొని మళ్ళీ 3-4 డేస్కి కానీ 1 వీక్ కానీ రుబ్బుకోవాలి. అప్పుడు రుబ్బుకునేటప్పుడు పోసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పేస్ట్కి సరిపడా వేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టాక మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి. మనకు మామూలుగా అయితే ఎక్కువ పట్టవు కాబట్టి కొంచెం పట్టుకుంటూ వేసుకోవాలి. కొంచెం మెత్తగానే రుబ్బేసుకుంటే బాగుంటుంది. ఇదండి, ఇలా పట్టేసుకొని మళ్ళీ ఊరిన తర్వాత మళ్ళీ కొంచెం పట్టేసుకొని అప్పుడు తాలింపు పట్టుకోవాలి. అప్పుడు కొంచెం మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి పట్టి ఇలా తీసి పెట్టుకున్నారండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పెట్టేసుకుందాము. చింతపండు పెట్టేసుకొని కొంచెం ఊరనివ్వాలి. ఆ చింతపండు కూడా నానిపోతుంది అందులో. నేను కేజీన్నర మిరపకాయలకి చింతపండు 1 కేజీకి తక్కువగా వేసాను. 400 గ్రామ్స్ అలా వేసాను. కొంచెం సాల్ట్ వేసి కలిపి మనం ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలండి. పండుమిరపకాయలు కొంచెం ఆ ఘాటు తత్వం అలా ఉండకుండా బాగుంటుంది. ఆయిల్ వేసిన తర్వాత కలిపి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసి డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది మనం 1 వీక్ అయినా రుబ్బుకోవచ్చండి. 1 వీక్ లోపు ఎప్పుడైనా రుబ్బుకుంటే మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం పండుమిరపకాయలు వచ్చిన కొత్తలోనే రుబ్బేసుకో